హాయ్ హలో వెల్కమ్ టు వైకే ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ నేనైతే ఒక మూవీ చూడడం జరిగింది. సో ఆ మూవీ చూస్తున్నంతసేపు కూడా నేను నవ్వుకుంటూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యూరియస్గా కూడా చూస్తూనే ఉన్నాను. ఇంతకీ ఆ మూవీ ఏంటి అంటే సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. సో ఒకప్పుడు ఇది ఒక బీజిఎంల 90స్లో 90s మిడిల్ క్లాస్ అని చెప్పి ఒక మూవీ వెబ్ సిరీస్లో అయితే వచ్చింది. బట్ దాన్నే టైటిల్గా పెట్టుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హఠాత్తుగా ఒక ప్రాబ్లం వస్తే ఆ మిడిల్ క్లాస్ ఫాదర్ అండ్ మదర్ ఎలా ఆ ఫ్యామిలీని కాపాడుకుంటారు అనేది ఈ మూవీలో అయితే చూపిస్తారనమాట. ఎంత అంటే ఎంత కామెడీ అంటే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే లోపు మనకి ఇంకో ట్విస్ట్ని అయితే రివీల్ చేస్తూ అండ్ అలానే కొత్తగా ఎంగేజ్ చేస్తూ అండ్ ఆలీ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆలీ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఆయన వస్తారు, నవ్విస్తారు, వెళ్ళిపోతారనమాట. అండ్ అలానే రోషన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది మొత్తం రోషన్ చుట్టూనే తిరుగుతుంది. బట్ అతనే మెయిన్ అని కూడా అర్థం కాదనమాట. బట్ అతని చుట్టూనే ఈ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. అండ్ శివాజీ గారి యాక్టింగ్ అండ్ లయ గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళు సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ అనమాట. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసింది కూడా శివాజీ గారే. అండ్ దీన్ని బన్నీవాస్ గారు అలానే వంశీ నందిపాటి గారు అయితే తీసుకున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనమాట. సో వాళ్ళిద్దరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే ఈ మూవీ చాలా బాగుంటుందనే కదా. ఎందుకంటే ప్రీవియస్లీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క మూవీ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. సో ఈ మూవీ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టడానికి రెడీగా ఉందన్నమాట. సో నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, హయ్యర్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేసి వస్తారనమాట. అండ్ క్లాప్స్ మీద క్లాప్స్, విజిల్స్ మీద విజిల్స్ అయితే థియేటర్స్లో వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇందులో ప్రిన్స్ అయితే విలన్ రోల్ అని చెప్పను, బట్ ప్రిన్స్ రోల్ కూడా చాలా బాగుంది ఇందులో. అండ్ కాకపోతే ఎక్కువసేపు ఉండదు, కానీ మూవీ మొత్తం ఉంటాడు. ఆయన రోల్ యాక్టింగ్ అనేది ఎక్కువసేపు ఉండదు, బట్ మూవీ మొత్తం ఉంటాడనమాట. అండ్ అలానే రోషన్ యాక్టింగ్ కూడా ఒక ఇన్నోసెంట్ బాయ్, తెలియని అబ్బాయి చేస్తే ఎలా ఉంటుంది, ఏజ్ వచ్చినా కూడా కొంచెం మెచ్యూర్ లెవెల్ లేని అబ్బాయి చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది. అండ్ కామెడీ టైమింగ్ అయితే నార్మల్గా ఉండదు, మీరు లేచి నవ్వుకుంటారనమాట. అండ్ శివాజీ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే మన ఇంట్లో మన అమ్మ నాన్న గొడవ పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, అవి మొత్తం యాజ్ ఇట్ ఈస్గా దించి పడేశారనమాట లయ గారు అండ్ శివాజీ గారు. చాలా బాగుంది. అండ్ కొన్ని మాటలు అయితే మనకి చాలా సిమిలియర్గా అయితే అనిపిస్తాయి. ఖచ్చితంగా మీరైతే ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు చూస్తూ. నేనైతే ఇది రిఫర్ చేస్తానన్నమాట చూడడానికి. అండ్ నేనైతే దీనికి 10కి 8.1 రేటింగ్ అయితే ఇస్తాను. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే మీకు ఆ ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుందన్నమాట. ఓటీటీలో వచ్చేదాకైతే వెయిట్ చేయొద్దు, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళైతే మూవీ చూసేయండి.